5వ విషయం మనం చూస్తున్నాం. చూడండి 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకనితో ఒక్కడు చెప్పుకునేది. ఇక్కడ ఏం కనబడుతుందంటే చూచుటకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూచుటకు నిర్ణయించుకునేది. ఏం చేశారట? బెత్లెహేమ్ అనే ప్రాంతంలో యేసుప్రభు పుట్టాడు కదా, బాలుడు పుట్టాడు కదా, అతన్ని చూడడానికి నిర్ణయించుకున్నారట. నిర్ణయించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? నిర్ణయించుకోవడం అంటే అర్థం ఏంటంటే తీర్మానం చేసుకోవడం. అయ్యా మనందరూ కూడా మన గొర్రెలను ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్దాం రండి, మన గొర్రెలను వదిలిపెట్టి వెళ్దాం రండి, ఆయన ఎలాంటి వాడు, ఏ విధంగా ఉన్నాడో, ఎలా ఉన్నాడో మనం చూద్దాం రండి అని చెప్పి అందరు గొర్రెల కాపరులు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారట. అంటే ఒక తీర్మానానికి వచ్చారు. ప్రియులారా, ఈరోజు మనం కూడా దేవుని వాక్యంతో పొడవబడిన మనము, దేవుని వాక్యంతో గుచ్చబడిన మనము, దేవుని వాక్యంతో రక్షింపబడిన మనము, దేవుని వాక్యంతో సరిచేయబడిన మనము ఎప్పుడైనా తీర్మానములకు వచ్చామా? దేవా నేను ఈ తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించుము, ఇక నుంచి నేను ఈ తప్పు చేయను అని చెప్పి తీర్మానం చేసుకొని ఆ తప్పుని వదిలిపెట్టామా? దేవా నేను ఈ పాపం చేశాను, దేవా నేను ఈ పొరపాటు చేశాను, దేవా నా చూపుతో, నా మాటతో, నా ఆలోచనతో, నా నడవడికతో, నా ఒక భయంకరమైన నా పాప భరితమైన జీవితంతో ఈ తప్పు చేశాను తండ్రి, నేను తీర్మానం చేసుకుంటున్నాను. నీ సేవకుడు చెప్తున్న వాక్యం నన్ను గుచ్చబడింది, నాకు నొప్పి కలిగించింది, నాకు బాధ కలిగించింది, నన్ను సరిచేసింది ప్రభువా, నీ వాక్యముతో నేను సరిచేయబడుతున్నాను, నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, ఇక నుంచి నేను తప్పు చేయను. మన తీర్మానంలో వస్తామా? ఇక్కడ చూడండి, గొర్రెల కాపరులు నిర్ణయించుకుంటున్నారు. గొర్రెల కాపరులు ప్రభుని చూడడానికి తీర్మానం చేసుకున్నారు. ఒక భక్తుడు పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఖైదీగా ఉన్న ఆయన చెబుతున్న మాట, నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. తీర్మానం చేసుకున్నాడు, నేను బతికితే ప్రభు కొరకే బతుకుతాను, చనిపోతే ప్రభు కొరకే చనిపోతాను. మనం తీర్మానం కలిగి ఉంటామా? ఈరోజు ఇక్కడ మనం వచ్చిన మనము ఈ నూతనమైన సంవత్సరం, ఇంకా కొన్ని దినాలలో నూతనమైన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కదా. దేవా ఈ సంవత్సరం అంతా నేను చేసిన పాపానికి, నేను చేసిన పొరపాట్లకి నా కుటుంబంలో ఇన్ని భయంకరమైన సమస్యలు వచ్చాయి తండ్రి, ఈ సంవత్సరం నుంచి నేను కొత్త తీర్మానంతో నేను ముందుకెళ్తున్నాను ప్రభు అని తీర్మానం కలిగి ఉన్నామా? ఇక్కడ చూడండి, గొర్రెల కాపరులు నిర్ణయించుకుంటున్నారు. శిష్యుని చూడడానికి, ప్రభుని చూడడానికి నిర్ణయించుకుంటున్నారు. ఏమండి, క్రైస్తవుడైన మనకు కూడా ఏముండాలి చెప్పండి? తీర్మానం కలిగిన జీవితం మనకు ఉండాలి ప్రియులారా. ఇది ఎన్నో చెప్పండి? 5వ విషయం చూస్తున్నాం. 6వ విషయం చూడండి, 16వ వచనాన్ని మనం చూస్తున్నాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిష్యువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమంటున్నారంటే శిశువును చూచిరి. ఎవరిని చూశారట? ప్రభువును చూశారట. ప్రభును చూచారు, ప్రభును చూచి సంతోషించారు, ప్రభును చూచి ఆనందించారు, ప్రభును చూచి ఘనపరిచారు, ప్రభును చూచి గానము చేస్తున్నారు, ప్రభును చూచి ఆరాధిస్తున్నారు. భూమిపైన ఉన్న ఏమండి మానవుడు, భూలోకానికి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడుగా ఈ లోకానికి వస్తే, మానవుడుగా ఈ లోకానికి వచ్చి ఏమండి బాలుడుగా చూడడానికే ఇంతగా సంతోషించినప్పుడు, మానవుడుగా వచ్చిన యేసు ప్రభుని చూడడానికి ఇంత ఆనందపడినప్పుడు, మానవుడుగా వచ్చిన యేసుక్రీస్తుని ఆరాధించడానికి ఇంతగా సంతోషిస్తున్నప్పుడు, మనమైతే యేసు ప్రభుని చూడలే, మనమైతే యేసుప్రభు శిలువ పైన మరణించి చూడలే. అయితే ఒకటి ఉంది మనకి, ఏంటో తెలుసా? పరలోకములో యేసుని మనం చూడబోతున్నాం. వాళ్ళు ఏమండి ఇక్కడ గమనించండి, వాళ్ళు యేసుప్రభుని చూడడానికి గొర్రె మందలను వదిలిపెట్టి వెళ్ళారు. ఇక్కడ గమనించండి, మనము కూడా పరలోకానికి వెళ్ళాలంటే 2 ఉన్నాయి, మనకి 2 సూత్రాలు ఉన్నాయి.
మొదటి ఏంటంటే ఏమండి, గొర్రెల కాపరులు యేసయ్యను చూడడానికి వాళ్ళు నిర్ణయించుకొని తీర్మానం చేసుకొని చూడడానికి ఇష్టపడి వెళ్ళినప్పుడు మనము కూడా పరలోకంలో ఉన్న యేసయ్యను చూడాలంటే 2 తీర్మానాలు కలిగి ఉండాలి, లేకపోతే 2 విషయాలు కలిగి ఉండాలి. మొదటి విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి, ఏమండి మరి అపోస్తల కార్యం 14వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తున్నాం. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. ఇక్కడ బాగా వినాలి మీరు దయచేసి. మనం అనేకమైన శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యమునకు చేరదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భక్తులు అంటున్నాడు అనేకమైన శ్రమలు అనుభవించాలి. నీకు బాధ వచ్చిందా, బాధపడవద్దు. శ్రమ వచ్చిందా, భయపడవద్దు. దుఃఖం వచ్చిందా, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ఎందుకో తెలుసా, నువ్వు ఈ శ్రమలు అనుభవిస్తేనే ఆ యేసును చూస్తావు. నువ్వు ఈ శ్రమలు అనుభవిస్తేనే ఆ పరలోకాన్ని చూస్తావు. నువ్వు ఈ శ్రమలు అనుభవిస్తేనే సిలువలో యాలాడబడిన క్రీస్తును చూస్తావు. భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు, ఏమంటున్నాడంటే అనేక శ్రమలు అనుభవించి యేసును చూద్దాము, మన దేవుని రాజ్యాన్ని చేరుదాము. దేవుని రాజ్యాన్ని ఎప్పుడు చేరుతామంటే శ్రమ అనుభవించాలి. ఏమండి, ఇక్కడ నాకు ఏ శ్రమ రాలేదు అన్నవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇక్కడ నీకు శ్రమ రాలేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు దుఃఖాన్ని అనుభవించలేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నీకు కన్నీళ్ళు రాలేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు ప్రభుని నమ్ముకొని నువ్వు బాధపడ్డావంటే, నువ్వు ప్రభుని నమ్ముకొని నువ్వు శ్రమను అనుభవిస్తున్నావంటే నువ్వు దేవుని రాజ్యానికి దగ్గర ఉన్నావని అర్థం. లోకస్తులతో గొడవలు చేసేది శ్రమ కాదు. లోకస్తులతో గొడవలు పడి లోకస్తులతో మనము చిన్న చిన్న వాటికి మనం తంటలు పడుతున్నప్పుడు బూతులు మాట్లాడుతున్నా, అది కాదు శ్రమ. దేవుని కొరకు నువ్వు నిష్కారంగా నీ దగ్గరగా కేవలం ప్రభుకు నమ్ముకున్నప్పుడు జనులు నేను నిందిస్తున్నారు చూడండి, మిమ్మల్ని అవమానపరుస్తున్నారు చూడండి, ఎందుకు మీరు ప్రభుని నమ్ముకున్నారని హేళన చేస్తుంటారు చూడండి. ఎప్పుడైతే మిమ్మల్ని హేళన పాలు చేస్తుంటారో, మిమ్మల్ని దూషిస్తుంటారో, మిమ్మల్ని నిందిస్తుంటారో, మిమ్మల్ని అవమానపరుస్తుంటారో, ప్రభు తరఫు నుంచి వచ్చిన శ్రమ అనుభవించి దేవుడి రాజ్యానికి చేరాలే తప్ప మనం చేసుకున్న గొడవలతో, మనం చేసుకున్న శ్రమలతో అది దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళదు. కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, ఇది మొదటి విషయం చూడగలిగితే. రెండో విషయం ఏంటంటే ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. బాగా వినండి మాట, పరిశుద్ధత లేకుండగా ఎవడును ప్రభును చూడడు. ఆ రోజు గొర్రెల కాపరులు ప్రభుని చూడడానికి గంతులు వేస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ వెళ్ళారు. ఆ శిష్యువును శరీరంతో ఉన్న శరీరంతో ఉన్న ఆ ప్రభును చూశారు. మనము ఆత్మతో ఉన్న ఆ ప్రభును చూడాలంటే నువ్వు శ్రమలు అనుభవించాలి. నువ్వు ఆత్మతో ఉన్న ఆ ప్రభును చూడాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ చూపుల్లో పరిశుద్ధత, నీ మాటల్లో పరిశుద్ధత, నీ నడవడికలో పరిశుద్ధత, నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే మనం ప్రభుని చూడలేము. కాబట్టి ప్రియులారా, గొర్రెల కాపరులు ఏమండి పశువ తొట్టెలో పరుండబెట్టిన ఆ శిష్యువును చూచి దేవుని స్తుతించారు, ఆరాధించారు. మనము కూడా పరలోకములో ఉన్న ఆ యేసు ప్రభుని చూడాలంటే ఏమండి శ్రమ అనుభవించాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఈ 2 కలిగి ఉంటామో మనం కూడా ఆ ప్రభుని చూస్తాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి ఒక మాట, చివరి మాట, అదే లూకా సువార్త 2వ అధ్యాయము గమనించండి. 17వ వచనం మనం చూస్తున్నాం. 17వ వచనం, వారు చూచి ఆ శిష్యువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం. 7వది, చూసిన వాటిని విన్న వాటిని ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రచురము చేస్తున్నారు. ప్రచురం చేయడం అంటే అర్థం ఏంటి? సువార్తని ప్రకటిస్తున్నారు. అయ్యా, మేము దావీదు పట్టణంలో మేము ఒక బాలును చూచాం, ఒక రక్షకును చూచాం. ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఒక రక్షకుడు పుట్టాడని ఒక దూత మాకు సమాచారం ఇచ్చిందని చెప్పి ఆ ప్రాంతమంతా చెప్పుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. గొర్రెల కాపర్లకి ఇంత ధైర్యం ఉన్నప్పుడు ఏమండి, గొర్రెల కాపర్ల మాట ఎవరైనా వింటారా చెప్పండి?
ఒక ఎమ్మెల్యే మాట వింటారు, ఒక ప్రెసిడెంట్ మాట వింటారు, ఒక మంచి సూటు బూట వేసుకున్న వారి మాట వింటారు, ఏమంటే టిక్ టాక్ ఉన్న వారి మాట వింటారు, బాగా మంచిగా బలంగా దృఢంగా డబ్బు ఉన్నవారుగా ఉండి మాట్లాడితే వాళ్ళ మాట వింటారు. కానీ గొర్రెలు మేపుకునే వారి మాట ఎవరు వింటారండి? అయినా వాళ్ళు భయపడలేదు. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఒక దూత సమాచారం ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే అందరినీ ప్రకటించుకుంటూ వెళుతున్నారు. ఈరోజు గొర్రెల కాపరులను ఆ పని చేయవలసింది. గొర్రెల కాపరులకి ఆ బాధ్యత కాదు 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 ఆ బాధ్యత నమ్మిన ప్రతి క్రైస్తవునిది. ప్రభుని నమ్ముకున్నాం కదా మనము, మనందరిపైన ఈ బాధ్యత ఉంది. ఏంటి? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రండి క్రిస్మస్కి, రండి చర్చికి, మా ప్రభు వార్తను వినండి, మా ప్రభు సువార్తను మీరు గమనించండి. మా ప్రభు సువార్తను గ్రహించి నేడు రక్షకుడు మీ కొరకు 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయన పాపి అయిన మానవుని కోసం మానవునిగా జన్మించి మన పాపముల కొరకు శిలువ పైన మరణించాడు. రండి సువార్త వినండి అని చెప్పి ఆ రోజు గొర్రెల కాపరులు చెప్పిన సువార్తమానము మనము కూడా కొరకు. చాలామంది సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సిగ్గుపడుతుంటారు. ఏమండి, ఎవరికైనా మరి ఇలా కరపత్ర ఇస్తుంటే ఏమండి, ఇలా కరపత్ర ఇస్తుంటే భయపడుతుంటారు. ఏమని అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో. కొంతమంది చర్చికి వస్తున్నప్పుడు బైబిల్ ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకొని వస్తుంటారు అనమాట. సంఖ్యలో బైబిల్ ఉంటుంది, భయపడుతుంటారు చాలామంది. అయితే కొంతమంది చూడండి, వ్యభిచారం చేస్తున్నా భయపడరు. భర్త చూస్తాడా? భయం లేదు. అత్తమామ చూస్తారా? భయం లేదు. లేకపోతే తల్లిదండ్రులు చూస్తారా? భయం లేదు. లేకపోతే మరి మా నాన్న చూస్తాడా? తప్పు చేస్తున్నప్పుడు తండ్రి చూస్తాడా? తల్లి చూస్తుందా? ఎవరైనా చూస్తారా? ఎవరికి భయపడ, డోంట్ కేర్. సువార్త చెప్తే మాత్రం భయం. ఎందుకో తెలుసా? ఇక్కడ రాని భయము అక్కడ వస్తుంటుంది మనకి. ఇక్కడ చూడండి, గొర్రెల కాపరులు భయపడతలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు విన్న వాటిని, చూసిన వాటిని ప్రకటించడానికి ధైర్యంగా ఉన్నారు. ఈరోజు మన యేసు ప్రభు మహిమను చూచాం కదా, యేసు ప్రభు కృపను మనం పొందుకున్నాం కదా, యేసు ప్రభు రక్షణను మనం పొందుకున్నాం కదా, యేసు ప్రభు ద్వారా మనం వచ్చిన పాప క్షమాపణ మనం పొందుకున్నాం కదా. ఇన్ని పొందుకున్న మనము సువార్త చెప్పడానికి ఎందుకు భయం? ఏమండి, ఇంటి ఇరిగి పురుగు వాళ్ళతో మన సువార్తను ప్రకటిస్తామా? ఫలముల ఉన్నప్పుడు మన సువార్తను ప్రకటిస్తామా? ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరితో మనం మాట్లాడేటప్పుడు దేవుని వాక్యాన్ని చెబుతామా? చెప్పము. టీవీలో చూస్తున్న సీరియల్ గురించి మాట్లాడతాం, సినిమాకి వెళ్ళి వచ్చిన సినిమా గురించి మాట్లాడతాం, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మాట్లాడతాం, రాజకీయం గురించి మాట్లాడతాం, ఏమండి దొంగ దోపిడీ గురించి మాట్లాడతాం, వ్యభిచారపు వార్తలు మాట్లాడతాం. కానీ యేసు ప్రభు సువార్త మాత్రం మనము మాట్లాడాం. గొర్రెల కాపరులు చూడండి, విన్న వాటిని కన్న వాటిని ప్రచురం చేస్తూ వెళుతున్నారట, ప్రచురం చేస్తూ వెళుతున్నారు. చాలామంది ఒరే గొర్రెల కాపర్ల కదరా మీరు వచ్చి, ఎంత కంపు ఉంది మీ దగ్గర, వెళ్ళండి ఇక్కడి నుంచి అన్నా పర్వాలేదు, దూషించినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు. ఏమండి, గొర్రెల కాపరులు ప్రచురం చేయుచున్నారట. ఆ రోజు శిష్యులు చూడండి, ఒక మాట మీరు చూడగలిగితే అపోస్తల కార్యం 4వ అధ్యాయము 19-20 వచనాలు. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పమని మేము మీ బాగుని మాట మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నారు చెప్పండి వాళ్ళు? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేము. నిజంగా యేసయ్య సువార్త, యేసయ్య రక్షణ, యేసయ్య కృపను పొందుకున్న వాడవైతే, పొందుకున్న ఒక స్త్రీవైతే నువ్వు దేవుని సువార్తను చెప్పకుండా ఉండలేవు. ఏమండి, అక్కడ పేతురు యోహాను చెప్తున్నారు, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. రాజా, నువ్వు కొట్టినా మాకు పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ప్రకటించుట ఆపము.
మరొక మాట చూస్తారా? అద్భుతమైన మాట. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా ప్రభు మరలా రెండో రాకడలో వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురము చేయుడి. గొర్రెల కాపరులు ప్రచురం చేశారు, శిష్యులు ప్రచురం చేశారు. ఈరోజు ప్రభు రాత్రి భోజనం తీసుకుంటున్న మనందరం కూడా ఈ రొట్టెలో, ఈ ద్రాక్షారసములో పాలి భాగస్తులు అవుతున్న మనందరం కూడా యేసయ్య గురించి ప్రచురం చేయాలట. వాక్యం సెలవిస్తుంది, ఆయన శరీరమును తిని ఆయన రక్తంలో త్రాగిన ప్రతివాడు ఆయన మరణ ప్రచురం చేయాలట. ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు, అయ్యా మేము యేసయ్యని మేము ఎందుకు నమ్ముకున్నాం తెలుసా? మాకు ఆస్తులు కలిసి వస్తాయని కాదు, అంతస్తులు కలిసి వస్తాయని కాదు, పిల్లలు పుడతారని కాదు, రోగాలు పోతాయని కాదు. ఎందుకు నమ్ముకున్నామంటే మేము ఏదో ఒక రోజు చనిపోతాము, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని ప్రభుని నమ్ముకున్నాం. మీకు ఆ నిరీక్షణ ఉంటే యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య మన పాపముల కొరకు, సర్వ మానవాల కొరకు మరణించిన దేవుడు అని ఎవరైతే ప్రకటిస్తారో ప్రేమైన దేవుని వారలారా వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సువార్త మరి ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి ప్రేమైన దేవుని వారలారా, గొర్రెల కాపరులు ఏమండి దేవుని వర్తమానాన్ని విన్నారు. దేవుని వర్తమానాన్ని విన్న వారు సంతోషంతో నిండుకున్నారు. సంతోషం నిండుకున్న వారు శిష్యువును చూచారు. శిష్యువును చూచిన వారు ఆ శిష్యువుని గురించి ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నువ్వు ఎలాగైతే రక్షింపబడి దేవుని రాజ్యానికి వారసులయ్యావో వాళ్ళకు కూడా సువార్తను ప్రకటింపచేసి ఈ రక్షణ శాలలో, ఈ రక్షణ ఓడలో మనం తీసుకొస్తాం. ఆనాడు నోహావు ఒక రక్షణ ఓడ కట్టి తన 8 మంది ఆ కుటుంబానికి రక్షించుకున్నాడు. ఈరోజు మన గ్రామం, మన కుటుంబం, ఈ కుటుంబాన్ని మనం రక్షించుకోవాలంటే చెప్పవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి? మంచి అవకాశం మనకు ఉంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.